స్వీటీ గారి నుంచి ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ అన్నది నేను అసలు నెవర్ అండ్ ఎక్స్పెక్టెడ్. ఒక అరుంధతి తర్వాత, బాగుమతి తర్వాత ఒక ఉమెన్ ఓరియంటెడ్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నిజంగా క్రిష్ గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. హరిహర వీరమల్లిలో 50% సాటిస్ఫాక్షన్ చేశారు, ఈ మూవీతోటి 100% సాటిస్ఫాక్షన్ చేశారు. క్రిష్ గారు ఒక డైలాగ్ చెప్పారు, సీతమ్మ వారు అగ్నిలో దూకడం చూశారు, అదే సీతమ్మ వారు లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో అనేది ఈ మూవీతోటి ప్రూవ్ అవుతుందన్నారు. అది 100% యాప్ట్. ఖచ్చితంగా ఈ మూవీ అయితే మీరు థియేటర్కల్ వాచ్ చూడండి. అండ్ 2.5 hours మీకు ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఫుల్ మీల్స్. ఒక సీన్ ఉంటుందన్న ఇంటర్వెల్లో అసలు ఆ సీన్ని ఈ స్టార్ బేస్ ఉన్న స్వీట్ చేయడం అనేది రియల్లీ హ్యాట్సప్. అది చెప్తే స్పాయిల్ అవుతుంది, మీరు థియేటర్లోనే చూడాలి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే బోరింగ్ ఉన్నదని ఎవరైతే అన్నారో వాళ్ళకి నిజంగా సినిమా చూడడం అయితే రాదు, అది మాత్రం పక్కా. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను ఫస్ట్ హాఫ్లోనే సగం స్టోరీ 70% స్టోరీ అయిపోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఎలా ఉంటుందో, మిస్ఫైర్ అవుతుందో అని నేను అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్కి మించి ఉంది. క్లైమాక్స్లో అయితే మీకు అనుష్క రుద్ర రూపం కనిపిస్తుంది. నిజంగా క్రిష్ గారి మార్క్ అనేది లేకపోవడం అనేది అస్సలు లేదు. అది నేను చాలా మూవీస్ చూశాను, ఈవెన్ వేదం కూడా, గమ్యం కూడా ఎన్నో మూవీస్ చూశాను క్రిష్ గారి. కానీ ఆ జోనరు దాటి ఒక యాక్షన్ మోడ్లో క్రిష్ గారు అనేది డైరెక్షన్ చేశారు. నిజంగా 3 years ప్రాణం పెట్టి తీశారనిపించింది. ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ 2.5 hours ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మెయిన్లీ చైతన్య విలన్ రోల్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ప్రామినెంట్గా చేశాడు. ఒక్క క్యారెక్టర్ కూడా అసలు ఎక్కడ కూడా డీవియేట్ లేకుండా చాలా బాగా నరేట్ చేశారు. ఎక్స్పెక్టేషన్ టైలర్ ఏమో పీక్ లెవెల్లో ఉంది, సినిమా ఏమో వీక్ లెవెల్లో అయిపోయింది అనమాట. ఎంత ఎక్కువ లెంత్గా అనిపించింది. మరి ఇంత ఇలా తీయకుండా ఉండింటే వేరే ఘాటి అనేది ఆ కొండలు ఆ ప్రాంతం అన్నీ చూపించారు. అవి కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండు ఆ కొండలు. అవి అంటే మీకు ఏం నచ్చలేదు సినిమా నచ్చడానికి గూస్ బంప్స్ అనేవి కొంచెం సీన్స్ ఉండాలన్న, ఆ సీన్స్ని కొంచెం తగ్గించారు క్రిష్ గారు. ఓ సూపర్ అన్న. ఆమె చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి ఆమె కోసమే రావాలన్న. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అనుష్కది చాలా రోజుల తర్వాత వచ్చిన మూవీ. నేను పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ అనుష్కది. అరుంధతి లాగా ఉందా, అరుంధతికి మించి ఉందా? ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. సార్ ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి, అంటే కామెడీ సీన్స్? యాక్చువల్గా అనుష్క నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైట్ సీన్స్ ఇలా చేస్తాను కానీ, బట్ హైలైట్ చేసింది. అంత అసలు చాలా బాగా హ్యాండిల్ చేసింది ఫైట్ మూవీస్. యాక్చువల్గా ఫస్ట్ హాఫే కొంచెం డల్గా ఎక్స్పీరియన్స్ చేశాను నేను, బట్ సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్గా ఉంది. ఇంటర్వెల్ తర్వాత ఎండ్ వరకు చాలా మంచిగా పెద్ద సీన్ ఇట్లా ఎక్స్ట్రాడినరీ తీసిండ్రు. ఎంత ఇస్తావు రేటింగ్, ఎంత ఇస్తావు ఓవరాల్ మూవీకి? ఫుల్. సినిమా చాలా బాగుందండి. అనుష్క గారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆవిడ రాజసం ఎరగొట్టారు. ఫెంటాస్టిక్. ఖచ్చితంగా ఇది అనుష్క గారికి కంబ్యాక్, క్రిష్ గారికి ఇది చెప్పాలంటే ఇది క్రిష్ గారి ఇయర్. 2025లో ఏ హిట్ లేదు కదా, ఇది పక్కా క్రిష్ గారిది. బ్యాక్గ్రౌండ్స్ దొల్లగొట్టారు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, లొకేషన్స్ తిరగలేదు ఇప్పటి వరకు చూడలేదు. చెప్పాలంటే క్రిష్ గారు అక్కడికి వెళ్ళి షూట్ చేసిన తర్వాత రాజమౌళి గారు వాళ్ళు ఇప్పుడు SSMB 29 ఉంది కదా, దాన్ని అక్కడ షూట్ చేస్తున్నారు. ఇంకా లేదు. చాలా చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో బాగా? అంతా నచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి అమ్మా, చాలా బాగా చేస్తారు. అంటే అరుంధతి ఆ టైప్ లో చూసారు, డిఫరెంట్గా ఉన్నారు కానీ చాలా బాగున్నారు. నేను 4 ఇస్తానండి. అన్నీ బాగున్నాయి. బాగుంది, యావరేజ్, మంచి బాగానే ఉంది, చూడొచ్చు. కంబ్యాక్ అని చెప్పాను కానీ యావరేజ్ సినిమా, చూడొచ్చు ఒకసారి. వన్ టైం వాచ్. యాక్టింగ్ కూడా బాగుంది. సెకండ్ పార్ట్తో వచ్చేసి కొంచెం మంచిగానే ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ పార్ట్ అయితే అంటే ప్లాటింగ్ కోసం టైం పడుతుంది, దాని తర్వాత సెకండ్ పార్ట్ అయితే బాగుంది. మ్యూజిక్ బాగుంది, మంచిగా ఉంది.
కంబ్యాక్ అనే చెప్పుకోవచ్చు, కానీ ఒకసారి చూడొచ్చు. 10కి 7.5, 8 ఇస్తాను. అంటే అనుష్క పర్ఫార్మెన్స్ కానీ అంటే ఆ రేంజ్ అనమాట. అంటే పర్ఫార్మెన్స్లో అయితే ఎక్కడ తేడా లేదనమాట. అంటే బాహుబలి సినిమా చూసి అరుంధతి, రుద్రం దేవి ఈ సినిమాలు చూసి మీరు ఎలా సాటిస్ఫాక్షన్ అవుతారో ఈ సినిమా చూస్తే కూడా అంత సాటిస్ఫాక్షన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కానీ మీరు సాటిస్ఫాక్షన్ అవుతే నాకేం సంబంధం లే. నేనైతే అయ్యా సాటిస్ఫాక్షన్ అయ్యా అనుష్కను చూసి. ఆ విధంగా అనుష్క కోసం డబ్బు పోతే పోని, సినిమా కోసం ఒక 200, 300 పోతే డబ్బు పోతే పోయిందని సినిమా చూసి చూడు, లేదా మాని. అంతేగాని నాలాంటి వాడు మాత్రం దయచేసి నన్ను చాడకద్దాం. మళ్ళీ సినిమా అయితే చాలా బాగుంది. ఆ ఫైట్లు కానీ, డ్యాన్సులు కానీ, రొమాన్స్లు కానీ, కామెడీలు, డైలాగులు, ప్రతి సినిమా ఇదే కోవాలి కదా. డ్యాన్సు, కామెడీ, ఘాటి సినిమా చూసా నా బతుకు ఎవడన్నా నా పండి ఘాటి అలా స్టోరీ ఏం అర్థమైందా మీకు? నాకేం అర్థం కాదు. అదే కదా అర్థం కాలం బాగుంటుంది మళ్ళీ. అదేరా ఏదో ముక్కలు మైండ్ లో వచ్చా. నా కోసం టికెట్ ఇచ్చావా? రా టికెట్ ఇచ్చిన అనుష్క గారి కోసం సీటు లేపినా, నువ్వు కూడా మాట్లాడుతారు. అనుష్క గారి కోసం సీటు లేపిన కింద కూర్చొని చూశాడు. మన సీట్లు అయిపోతే కింద కూర్చొని చూశారు. థియేటర్ లో సీటు కూడా ఇవ్వాలి నాకు. ఒక మూల కూర్చొని సినిమా చూశాను భయ్యా. అది అభిమానం. సినిమా చూసినావా, ఫోన్ చూసినావా? ఎవరా సినిమా చూసా? ఫోన్ చూడలే. సినిమాయే చూసా, చూస్తానే ఉండిపోయినా. సినిమా అయిపోయింది అంటే థియేటర్ అంటే స్టక్ అయిపోయినా. 4 hours వాచ్మెన్లు వచ్చి నన్ను కొట్టి ఎత్తేసారు బయట. లేరా బాబు అంటారు. అంటే ఏమని అర్థం? ఎందుకంటే అనుష్క గారి పర్ఫార్మెన్స్ కత్తిలా అన్నప్పుడు తగ్గిపోయింది అనుకుంటాడు. అదనమాట. అంటే అలా ఫీల్ అయిపోయినా. కత్తి అందుకో జానకి, మోసపోయా. కత్తి అందుకో జానకి, నా యాల్ది కత్తి అందుకో జానకి. మోసి పడ్డాను భయ్యా. ఏముంది అలా? మోసి పడ్డా. అనుష్క గారు లాంటి భారీ కావాలా? ఏం పాడి? అనుష్క లాంటి భారీ కావాలా? ఏం పాడి ఉంది? నాకు అనుష్క లాంటి భారీ కావాలా తప్ప. యాక్చువల్లీ ఫర్ అస్ మాకు కష్టమైన పార్ట్ అంటే లైవ్ లొకేషన్ షూటింగ్ ఏదైతే చేస్తామో అది కొంచెం టఫ్ పార్ట్. అంటే ఇట్ వాజ్ వెరీ స్ట్రెనియస్ జాబ్. అక్కడికి వెళ్ళి 40 days వరకు ఒరిస్సాలోనే ఉండి అండ్ స్టార్స్ అందరూ కూడా వచ్చి అక్కడే ఉండి షూటింగ్ చేశారు. అండ్ మ్యామ్ అండ్ ఎస్పెషలీ స్వీటీ మ్యామ్ మోస్ట్ ఆఫ్ ద స్టంట్స్ తను చేస్తున్నప్పుడు కూడా ఇట్ వాజ్ అ వెరీ ఆన్ ద గ్రౌండ్ సీన్. తను అంటే ఎలా చెప్పాలి అంటే ఎస్పెషలీ ఫర్ ద వెదర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్ ఒడిస్సా ఆ టెరైన్స్కి వాటికి కూడా అందరూ అక్కడికే వచ్చి ఇంత అంటే ఎస్పెషలీ క్లైమాక్స్ కానీ కొన్ని సెటప్స్ కానీ చాలా హ్యూజ్ సెటప్స్. ఇక్కడలాగా అందరూ దొరకరు. అంటే ఆర్టిస్ట్ దొరకరు, లైక్ ఎవ్రీ అదర్ రిసోర్సెస్ దొరకవు వెంటనే. బట్ అది తెలియదు అండి. సినిమా డెలివర్ చేసేసాం, మా పని అయిపోయింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ పీపుల్ ఏమనుకుంటే అది సూపర్ అండి. ఆబ్వియస్లీ మ్యామ్ టూ ప్యూర్ గోల్డ్ ఆఫ్ అ హార్ట్. అండ్ ఎలా లైక్ మీరు అందరూ ఇన్నదానికంటే గొప్పగానే ఉంటారు. మీరైతే ఏమైతే విన్నారో మ్యామ్ గురించి వాటికంటే గొప్పగానే ఉంటారు. సినిమా నిన్న ముందు రిలీజ్ రోజు కూడా అందరికీ ఫోన్ చేశారు. అంటే మాకెవరికి ఫోన్ మేము ఇప్పటికే చాలాసార్లు చూసేసామండి. సో మేము ఎంజాయ్ చేస్తూనే ఆల్రెడీ ఎస్పెషలీ థియేటర్ రెస్పాన్స్ ఎంజాయ్ చేద్దామని వచ్చాము. చూడాలి అంటే వేరే థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాలి.